అలా కాకుండా మీరిద్దరూ కనుక ఒకవేళ ఇష్టపూర్వకంగా స్వీడిష్ లా ప్రకారం మీరిద్దరూ కూడా సెక్షన్ 13 ప్రకారం ఇష్టపూర్వకంగా మీరిద్దరూ వేసుకున్నట్లయితే విడాకులు అంటే మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్ వేసుకున్నా కూడా మీ ఇద్దరికి పడని పక్షంలో అప్పుడైనా మీకు లీగల్గా ఖచ్చితంగా డైవర్స్ వచ్చి అన్ని రకాలుగానే లీగల్ తెగతెంపులుగా మీకు కోర్టే డైవర్స్ ఇచ్చి ఉండేది. అప్పుడు ఆ తర్వాత మీరు ఆమెను చేసుకుని ఉంటే మీకు చట్టపరంగా ఈ సమస్యలు వచ్చి ఉండేవి కావు. అయితే ఇంకొక విషయం ఏమిటంటే ఇక్కడ ఈమెకు ఉన్న ఇది ఏమిటంటే ఈమె ఫస్ట్ వదిలేసుకున్న తర్వాత ఏ రకంగానూ కూడా కోర్టును ఆశ్రయించలేదు. నాకు భర్త వల్ల ఇలా ప్రమాదం ఉంది, ఇలా బాధ పెడుతున్నారు, నన్ను ఇలా బెదిరిస్తున్నాడు అనేటువంటి అప్పుడు కూడా ఈమె కేసు వేసుకునేటటువంటి అవకాశం ఉంది. కానీ లీగల్గా ఈమెకు తెలుసునో తెలీదో ఏమి అర్థం కాని పరిస్థితి, ఈమెకు ఎవరు చెప్పలేదో మనము ఇక్కడ చర్చించుకోవడం అనేది అనవసరం. ఎందుకంటే కొన్ని నిజం చెప్తుంది, కొన్ని అబద్ధం చెప్తూ మీతో కూడా డిస్కస్ చేస్తూ వచ్చారు. అయితే ఇక్కడ ఈమె అనుకున్న టైంలో ఆమె ఇన్ టైంలో ఏ రకమైనటువంటి కేసు వేసుకోలేని పక్షంలో ఇప్పుడు ఈ స్థానంలో ఉంది. అంటే జనరల్గా భర్త తినకి ఇష్టమయ్యి కావాలి అనుకున్న సందర్భంలో పెళ్లి చేసేసుకుంటున్నప్పుడు సెక్షన్ 38 ప్రకారం నిర్దిష్ట పరిహార చట్టం ప్రకారం ఆ పెళ్లిని ఆఫ్ చేయించి నా భర్త నాకు కావాలి, సెక్షన్ 9 ప్రకారం వెళ్ళి కోర్టును ఆశ్రయించినట్లయితే ఈ పెళ్లి చెల్లదు, నాకు ఆ భర్తే కావాలి, నా భర్త రెండో పెళ్లి చేసేసుకుంటున్నాడు, నాకు ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరగదిక ముందు అని కోర్టును ఆశ్రయించినట్లయితే ఆ పెళ్లి ఆఫ్ చేసి ఇమ్మీడియట్ ఈమెకి ఈ భర్తతో కాపురం చేసేటట్టు కోర్టు అడ్రస్ ఇచ్చేది. అంటే అది తెలుసుకోలేదు, ఏ రకమైనటువంటి బైగమీ కేసు పెట్టుకోవడానికి కూడా ఈమెకి అర్థం కాలేదు. కొన్ని తెలిసే అన్ని చేసేసుకుంది. ఇప్పుడు ఏంటంటే ఫైనల్గా ఈమెకున్న రైట్స్ కానీ కోర్టులో ఎలా రకంగా చెప్పుకోవాలనే విషయాలన్నీ వదిలేసుకుని ఏం చెప్తుందంటే ఇంకంది నాకు తెలియలేదు, తెలియకుండా సంతకం పెట్టేశాను అని. కాకపోతే ఏంటంటే కొన్ని లీగల్ సెటిల్మెంట్ అనేది కోర్టులో చేసినప్పుడే వాటికి వాల్యూ ఉంటుంది. జనాల మధ్యన ఏదో నలుగురు మధ్యన కూర్చుని ఇలా అలాగని చెప్పి సెటిల్మెంట్ చేసిన వాటికి కోర్టు పరిగణలోకి తీసుకోదు. ఎందుకంటే అది మంచిగా అయితే ఇద్దరిని కలిపి పంపించేవి, ఇద్దరికి ఇష్టపూర్వకంగా బాగుంటాం మేము అని చెప్పేదైతే ఒప్పుకుంటుంది కోర్టు కూడా. కానీ లీగల్ సెటిల్మెంట్లు అనేవి ఏవైనా కూడా ఖచ్చితంగా జీవితాలకు సంబంధించినవి కాబట్టి కోర్టులోనే విడాకులు కానీ ఏవైనా చెల్లుతాయి. అయితే ఇక్కడ ఈమె ఏం చేసింది, రాసిచ్చేసింది, నాకు అక్కర్లేదు అన్నట్టుగా రాసిచ్చింది. ఇన్ని సంవత్సరాల్లో అసలు 2 సంవత్సరాలు జనరల్గా పెళ్ళైన తర్వాత ఇద్దరు విడిగా ఉండి ఒకళ్ళనొకళ్ళు పట్టించుకోకుండా కాపురాలు చేయకుండా మాట్లాడుకోకుండా 2 సంవత్సరాలు ఉన్నట్లయితే అది డైవర్స్తో సమానం అవుతుందని చెప్పేసి కోర్టు ప్రకారం ఉంది. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈమె లేటెస్ట్గా 1 సంవత్సరం ప్రకారమే మళ్ళీ నాకు మెయింటెనెన్స్ కావాలి అని చెప్పి కోర్టులో వేశారు. అంటే లీగల్గా డైవర్స్ అవ్వలేదు కాబట్టి ఈ భార్యకి ఈ భర్త ఇవ్వాల్సిన అవసరం ఉంది నెల అని చెప్పేసి కోర్టు ఏం చేసింది, ఒక 4,000 రూపాయలు ఇమ్మని చెప్పి ఆర్డర్ ఇచ్చింది. నెలకు ఎంత ఇమ్మని చెప్పారు? 4,000 చెప్పిన కోర్టులో ఇవ్వమని చెప్పి ఉంది. కానీ అది కూడా ఇవ్వటం లేదు అని చెప్పి ఈమె చెప్తున్నారు. మీరు వెళ్ళారా, కోర్టుకు వెళ్ళారా? ఏమన్నారు? 4,000 ఇవ్వాలని నెలకి అన్నారు. మరి చెప్పి ఎన్నాళ్ళు అయింది? 6 నెలలు. 6 నెలలు అయింది. మీరు ఆవిడకి ఏమన్నా ఇచ్చారా? ఎవరికి ఇవ్వలేదు. మీకు అప్పుడు కష్టం అయితే అప్పుడు కోర్టులోనే నేను ఇవ్వలేనండి 4,000 నేను లేకపోతే ఇంత ఇస్తానన్నా చెప్పు ఉండాలి కోర్టులో జడ్జి గారి ముందు. 4,000 కట్టమంటే ఆటింటి తెచ్చి కడతాడు మేడం. 4,000 అమ్మ, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.